ఆకుముడత అనేది వస్తుందమ్మా. అది చాలా సున్నితమైన పురుగు, చాలా ఈజీగా మనము కంట్రోల్ చేసుకోవచ్చు. మీరు అసిఫేట్ కానీ, అసిఫేట్ అయితే 1.5 గ్రాము లీటర్కి, క్వినాల్ఫాస్ కానీ, క్వినాల్ఫాస్ అయితే 2 మిల్లీలీటర్లు 1 లీటర్కి, ఇది కలిపి స్ప్రే చేయండి. ఆ పురుగు ఈజీగా నివారణ అవుతుంది. మీరు ఆ పని చేయండి. ఓకే రైట్. మరో కాలర్ రెడీగా ఉన్నారు సార్. హలో హలో మేడం నమస్తే మేడం. హలో నమస్తే అండి, సార్ ఉన్నారు, చెప్పండి మీ డౌట్ ఏంటో. సార్ నమస్తే సార్. చెప్పండి. నమస్తే సార్ అంటే మాది వరంగల్ జిల్లా సార్, నేను వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. వరంగల్ చెప్పండి సార్. ఈ అంటే విత్తనాలు ఇప్పుడు వేరుశనగ విత్తనం అంటే కాయలు ఉంటాయి కదా సార్, దాంట్లో ఒక 3-4 విత్తనాలు ఉంటాయి కదా సార్ దాంట్లో. ఇప్పుడు ఉండే వాటిలో దాదాపు చిన్న గుత్తి రకాలు అన్ని 2 ఉంటాయి గింజలు ఎక్కువ. ముందు పాత రోజుల్లో పెద్ద గుత్తి రకాలు ఎక్కువ రోజులు అయితే దాంట్లో 3 గింజలు ఉండేటివి. అంటే ఆ విత్తనాలు మాకు దొరకాలంటే ఉంటాయా సార్? అవి ఇక్కడ వేసుకోవడానికి మాకు అనుకూలంగా ఉంటాయి సార్ వరంగల్లో? అవును, ఇప్పుడు మీ వరంగల్లో అక్కడ కూడా వేస్తారు కదా వేరుశనగ కొన్ని చోట్ల. అంటే వేస్తారు కానీ మామూలుగా 2 విత్తనాలు వేస్తారు సార్ ఎక్కువ. ఇవి 3-4 గింజలు ఉండేటి అయితే ఎక్కువ రోజులు 140 రోజుల దాకా పడుతుంది. అందుకని ఇప్పుడు ఎవరు దాన్ని ఇష్టపడరు. ఎందుకంటే వర్షాలు అన్ని రోజులు పడవు, అన్ని రోజులు మనుషులు కూలీలు అంతా పని ఉంటుంది. తర్వాత ఆ 3 గింజల కాయలు ఉండేటి నేలలో ఈజీగా ఊడిపోతాయి, భూమిలో పోతాయి. 2 గింజలు ఉండేటి వేసుకోవడం కదరి 6 అని మామూలుగా చెప్తుంటారు సార్, ఇక్కడ మా దగ్గర కూడా వింటా ఉన్నాం. అది బాగుంటుంది, వేసుకోండి. అంటే దాంట్లో ఉండే సార్, దీంట్లో హైబ్రిడ్ అనే రకాల దాంట్లో. వేరుశనగలో ఇంకోటి మంచి విషయం, అందరికి కూడా ఉపయోగం ఇది. వేరుశనగలో హైబ్రిడ్స్ లేవమ్మా. మీకు ఈ ఉన్న 22 డజన్ల రకాల్లో కూడా ఏదైనా మీకు నచ్చిన రకాన్ని ఒకసారి తీసుకొని దాన్నే మళ్ళీ మీరు వాడుకోవచ్చు, తప్పులేదు. మా దగ్గర అంటే ఇంతకుముందు మేము అంటే 10-15 సంవత్సరాల కింద వేసేవాళ్ళేమో సార్. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే చేను వర్షాలకు బాగా హైట్ పెరుగుతుంది సార్. అది మా దగ్గర అంటే హైట్ పెరిగి కాయ రావట్లేదు సార్, సరిగ్గా మామూలుగా వస్తుంది, సట్టా వస్తుంది సార్ కాయ. అవునవునులే, అక్కడ కొంచెం వర్షాలు ఎక్కువ కాబట్టి పెరుగుతాయి. అట్లాంటి చోట అయితే K9 గానీ K9 గానీ ట్యాగ్ 2400 అది ఎత్తు పెరగవు, మనకి ఎంత వర్షం పడినా కూడా పొట్టిగానే ఉంటాయి. అట్లాంటివి చేసుకోవచ్చు మీరు. సార్ ఈ జిప్సం అంటే ఎకరానికి ఎంత పడాలి సార్ మామూలుగా? జిప్సం అయితే ఎకరాకు 200 కిలోలు వేసుకుంటే బాగుంటుంది. మనకి కలుపు తీస్తుంటాం చూడండి 20 రోజుల తర్వాత, అప్పుడు ఇది చల్లేసేసి కలుపు తీసేస్తే బాగా ప్రయోజనం. సల్ఫర్ అంటే సార్, సల్ఫర్ ఎంత సల్ఫర్? ఈ మనకి జిప్సం లో సల్ఫర్ కాల్షియం 2 ఉంటాయి, అందులోనే సరిపోతుంది. లేదు ఇప్పుడు మీరు కాంప్లెక్స్ ఎరువు లేకుండా డిఏపి కానీ 3-10 అట్లాంటివి వేయకుండా విడిగా యూరియా, సూపర్, పొటాష్ వేసినా కూడా అందులో నుంచి కూడా కాల్షియము సల్ఫర్ వస్తాయి. జిప్సం అయితే 200 కిలోలు ఎకరాకు వేయాలి. ఓకే రైట్ సార్. మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరేంటి? కర్నూలు డిస్ట్రిక్ట్ మేడం. చెప్పండి. కర్నూలు డిస్ట్రిక్ట్ మేడం. చెప్పండి, మీ పేరు చెప్పండి. మీ పేరు చెప్పి. లోకేష్ మేడం సార్. చెప్పు లోకేష్. 10 ఎకరాలు వేసినాం సార్. 10 ఎకరాలు ఎప్పుడు? 10 ఎకరాలు వేసినాం సార్. అదే మందు కొట్టేకే కొంచెం బొక్కులు మందు పడింది చెట్టుకి. ఎన్ని రోజులైంది మీరు వేసి? ఇప్పుడు నవంబర్ ఇది ఆగస్టులో వేసినాం సార్. ఆగస్టులో అంటే ఇప్పుడు ఆగస్టే కదా, ఈ మధ్యనే వేసినారా? ఈ ఆగస్టు కింద ముందు ఫస్ట్ నెలలో, జూలైలో వేసినారు. సరే సరే. ఇప్పుడు ఏమైనా పురుగులు ఉండి అట్లా ఆకులు తింటున్నాయా? అదే 10 ఎకరాలు వేసినాం సార్. బొక్కులు పడినాయి చెట్లకి. వేరుశనగ చాలా మొండిది. ఈ చిన్న అక్కడక్కడ ఒక బొక్క పురుగులు తింటే ఏం కాదు, నష్టం ఏముండదు. దానికి స్ప్రే 70 రోజులతో అప్పుడు మీరు లెక్క వేసుకోండి. వేసిన రోజు నుంచి 70 రోజులప్పుడు మీరు స్ప్రే చేయండి. అప్పుడు మందు ఏంటంటే కాంటాఫ్ అనే ఒక మందు ఉంటుంది, హెక్సాకోనజోల్ అంటాము, కాంటాఫ్. దాంతో పాటు పురుగు మందు ఏమన్నా ఉంటే అప్పుడు చేయండి, ఇప్పుడు అవసరం లే. ఎప్పుడంటే మనకి పంటకి ఎప్పుడు నష్టం ఉంటుందో అప్పుడు స్ప్రే చేసుకుంటే ప్రయోజనం, ఇప్పుడు వద్దులే, అవసరం లేదు. మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరేమిటి? నమస్తే మేడం, మేము కర్నూలు నుంచి మాట్లాడుతున్నాం మేడం. మా పేరు భాష. చెప్పండి భాష గారు. మేము వచ్చేసి పంట వచ్చేసి 3-4 ఇయర్స్ వేరుశనగ వేసాం తోటలో, నీళ్ల పొలంలో. ఎప్పుడు వేసినా కానీ అది పంట వచ్చేసి ఆకులు తెల్లగా అయిపోతుంది సార్, ఎందుకు సార్ అట్లా? ఆకులు వచ్చేసి వైట్, మొత్తం వచ్చేసి వైట్ అవుతుంది సార్, అంటే గోధుమ కలర్లో మారుతుంది ఆకు. తెల్లగా అవుతాయి ఆకులు? అవును సార్. మీది నేల ఎట్లాంటి నల్ల భూమి? నల్ల భూమి, అది గుండ్రాలు ఉంటాయి సార్, ఎక్కువ గుండ్రాలు, అవి 2 కలిసింది, నల్ల భూమి గుండ్రాలు ఉన్నాయి. గుండ్రాళ్ళ? అది గుల్ల భూమి సార్. ఏది సున్నము? మళ్ళీ చెప్పండి, మీరు ఎట్లా భూమి? నల్ల భూమి మీది? నల్ల భూమి సార్. నీళ్లు పెడతారు? నీళ్లు పెడతారు. ఎండాకాలం పంట వేసినా కానీ అలానే వస్తుంది సార్, వానాకాలం పంటలు వేసినా కానీ అలా వస్తుంది. మేము మేపు కోసం వేసుకున్నాం సార్ ఎద్దులని.
సరే మీది ఎంత దూరము నంద్యాల దీనికి బనగానపల్లికి కానీ మీది మండలం ఏది? మాది కర్నూలు డిస్ట్రిక్ట్, కర్నూలు వరదల మండలం, కర్నూలుకి దగ్గరనే. నంద్యాలకి కర్నూలుకి మధ్యలో ఉంటుంది. సరే మీరు నీళ్లు ఎక్కువ పెట్టద్దు, నీళ్లు ఎక్కువ పెట్టినా కూడా అది తెల్లగా అవుతాయి ఆకులు. నీళ్ళు ఎక్కువ పెట్టి తెల్లగా, నీళ్ళు ఎక్కువ పెడితే తెల్లగా అవుతాయి ఆకులు. సో నీళ్లు మనకి ఎక్కడన్నా ఒక చోట కొన్ని చోట్ల చెట్లు వాడినట్లు అనిపించిన తర్వాతనే నీళ్లు పెట్టండి. నీళ్లు అక్కడక్కడ ఎన్న గుంపులు గుంపులు వాడిన తర్వాతనే నీళ్లు పెట్టాలి. ఎక్కువగా నీళ్లు పెట్టినామంటే ఈ మనం వేసే పోషకాలన్నీ లోపలికి వెళ్ళిపోయి ఆకులు తెల్లగా అవుతాయి. నీళ్లు ఎక్కువ పెట్టకూడదు. అట్లా చేయండి. నీళ్లు అట్లా తగ్గించిన నీళ్లు ఎప్పుడు పెట్టాలంటే దప్పికైనప్పుడే మనం నీళ్లు తాగుతాం కదా, ఆ విధంగా చెట్లు వాడినప్పుడు మాత్రమే నీళ్లు పెట్టాలా. అట్లా పెట్టినప్పుడు కూడా మీరు తెల్లగా అవుతా ఉంటే అన్నబేది అని ఉంటుంది, ఫెర్రస్ సల్ఫేట్. అది మన నేలను బట్టి దీన్ని బట్టి ఉంటుందమ్మా. వర్షం పడింది అనుకో నీళ్లు పెట్టము. తర్వాత మన భూమి నల్ల భూమి అయితే ఎక్కువ రోజులు 10 రోజులకి 15 రోజులకి పెట్టచ్చు. ఎర్ర భూమిలో అయితే 5-6 రోజులకి పెట్టాలా. అట్లా భూమిని బట్టి ఉంటుంది. మీ పెద్దవాళ్ళని అడగండి వాళ్ళు ఎప్పుడు నీళ్లు పెట్టాలని. నాకు తెలిసినంత వరకు చెట్లు ఎక్కడన్నా ఒక చోట 2 చోట్ల వాడు పట్టిన తర్వాతనే నీళ్లు పెట్టండి, మీ సమస్య సర్దుకుంటుంది. మరో కాలర్ రెడీగా ఉన్నారు సార్. నమస్తే అండి. హలో నమస్కారం మేడం. ఓకే, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి. నేను జీవన్ రెడ్డి మేడం, బాలనగర్ మండలం, మామూలు డిస్ట్రిక్ట్. ఓకే, జీవన్ రెడ్డి గారు, లక్ష్మీరెడ్డి గారు ఉన్నారు, చెప్పండి. నమస్తే రెడ్డి సార్. నమస్తే రెడ్డి గారు. మామూలు జిల్లా అండి మాది. చెప్పండి చెప్పండి సార్. ఇప్పుడు వచ్చే సెప్టెంబర్ తర్వాత నేను వేరుశనగ విత్తాలనుకుంటున్నాను. ఏ రకం అయితే మాకు సూట్ అవుతుందో చెప్తారు. ఇప్పుడు మనకి దాదాపు ఒక 20 రకాల దాకా ఉన్నాయి. ఒక 20 సంవత్సరాల నుంచి మనం చూసినప్పుడు మహబూబ్ నగర్ జిల్లాకి K6 కదిరి 6 బాగా ఉంటుంది మా. కదిరి 6 బాగా ఉంటుంది. తర్వాత ధరణి అని ఈ మధ్యనే తిరుపతి వాళ్ళు ఒకటి రిలీజ్ చేశారు, అది కూడా బాగా ఉంటుంది. మా KVK వాళ్ళు తర్వాత వాళ్ళు కూడా టెస్ట్ చేశారు, పోయిన సీజన్ లో బాగుందని చెప్పారు, అది కూడా. తర్వాత K9 అని రకం కూడా బాగా ఉంటుంది. అయితే ఈ రకాలన్నీ కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టు హైబ్రిడ్స్ కాదు వేరుశెనగలో. సో ఒకసారి మనకి ఏదైనా నచ్చిన రకం బాగుందని చూసి తెచ్చుకుంటే దాన్ని మళ్ళీ మళ్ళీ మనం వాడుకోవచ్చు. సో మన విత్తనానికి కావాల్సినది ఎత్తిపెట్టుకొని మిగతాది అమ్మేసుకుంటే మనకి చాలా ఖర్చు తగ్గుతుంది విత్తనంలో. వేరుశెనగలో ఉండే ఇబ్బంది ఏంటంటే ప్రతిసారి చాలా మంది రైతులు అనంతపురం జిల్లాలో అయితే వాళ్ళ విత్తనాలన్నీ తెలియక చాలా మంది అమ్మేసుకునేది, మళ్ళీ సీజన్ లో వచ్చేటట్టు విత్తనాలు కొనుక్కొచ్చుకునేది ఎక్కువ రేటు పెట్టి. సో విత్తనం మాత్రము మార్చాల్సిన పని లేదు ప్రతిసారి, ఇది హైబ్రిడ్ కాదు. సో నచ్చిన రకాన్ని తెచ్చుకొని దాన్ని మళ్ళీ మళ్ళీ మనం వాడుకుంటే ఈ వేరుశెనగ రైతులకి చాలా ఆదాయము, చాలా లాభం ఉంటుంది. ఎకరాకు మనకి 40 కిలోలు సరిపోతుంది. సో ఇప్పుడు ఆటోమేటిక్ గా పడే కరెక్ట్ గా పడతాయి. ఒక్కొక్క గింజ ఒక చోటనే సీడ్ డ్రిల్స్ ఉన్నాయి, ట్రాక్టర్ తోటి ఉన్నాయి, ఎద్దులతోటి ఉన్నాయి. ఒక్కొక్క చోట ఒక గింజే పడుతుంది కరెక్ట్ గా. సో అట్లాంటప్పుడు 40 కిలోలే సరిపోతాయి. సో మనుషులు ఇచ్చేటప్పుడు ఏమవుతుందంటే కొన్ని చోట 2-3 పడినప్పుడు ఇంకొక 5-6 కిలోలు, ఒక 10 కిలోలు ఎక్స్ట్రా అవుతుంది. సో మంచి మిషన్ ఉంటే మన దగ్గర 40 కిలోలే సరిపోతాయి ఎకరాకు. హలో నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు? అలా మేము నెల్లూరు జిల్లా వింజమూరు మండలం చింతలపాలెం, నా పేరు కృష్ణారెడ్డి. కృష్ణారెడ్డి గారు, డాక్టర్ గారు చెప్పండి. మేము వేరుశనగ వేస్తున్నాము. వేసినప్పుడు ఒక 20 రోజుల్లో తడి పెట్టినాము. తడి పెట్టిన తర్వాత మళ్ళా తడి పెట్టి గిడ్డి కలుపు మందు, అదే కలుపు తీపిద్దాం అనుకున్నాము. వర్షాలు పడి దాదాపు ఒక 20 రోజులు, 1 రోజులు ఆగిపోయింది. రోజు ఒక రోజు వర్షమే కలుపు అట్నే నిలబడిపోయింది. దాన్ని ఇప్పుడు అదే గడ్డి ముందు కొడదామని పరిస్థితి అనేది గడ్డి ముందు కొడదాం అనుకుంటున్నా. దాదాపు 2 నెలల 20 రోజులు అవుతుంది. 80 రోజులు అయిపోయింది కదా? 40 రోజులు అయిపోయింది. 40 కాదు, 65 రోజులు 70 రోజులు అవుతుంది. 65-70 రోజులు 65 రోజులు అట్టయింది. సరే, ఇప్పుడు నాకు తెలిసి మనకి గడ్డి మందులు చేయొచ్చు కానీ ఆ గడ్డి మందు మీరు చెప్పింది సరిపోతుంది. అయితే గడ్డి మందు కూడా ఖరీదైందే. అది చేస్తే ఏమవుతుందంటే పైరు కూడా కొంచెం ముద్దుబారుతుంది. నాకు తెలిసి మీరు ఓపిక చేసుకొని ఆ పెద్ద పెద్ద గడ్డి తీసేసుకోవడమే మనుషులతో మంచిది, మేలు. గడ్డి తీసేస్తే ఓడలు లేచిపోతాయి కదా, లేచి వస్తాయి కదా. కొంచెం జాగ్రత్తగా తీసేసుకోవాలి, పెద్ద పెద్దదిగా ఉండేది. గడ్డి మందు చేస్తే ఏమవుతుందంటే పైరు ముద్దుబారుతుంది, ఈ టెంపరీగా అట్లా మగ్గినట్లు అవుతుంది, కానీ మళ్ళీ కలుపు మళ్ళీ వస్తుంది. అది మళ్ళీ వస్తుంది. అందువల్ల మీరు అలాగా సార్, మాకు పెరికేటప్పుడు కొంచెం మగ్గినట్టు పోద్ది అన్న ఉద్దేశంతోనే.
నాకు తెలిసి మీరు మనుషులతో తీయించేసుకోవడమే మేలమ్మా, ఏం కాదు, అదే మంచిది. ఈ పెద్ద పెద్ద గడ్డి తీసేసుకోవడమే మేలు. ఈ స్ప్రే చేస్తే ఏమవుతుంది, టెంపరీగా గడ్డి అట్లా తగినట్లు అవుతుంది, మళ్ళీ వస్తుంది. అది ఖర్చు అనవసరము, మళ్ళీ సమస్యగానే ఉంటుంది. రైట్, మరో కాలర్ రెడీగా ఉన్నారు సార్. నమస్తే అండి. హలో, నమస్తే మేడం. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము ఇక్కడ కర్నూలు జిల్లా నుండి మేడం. ఓకే చెప్పండి సార్, ఉన్నారు, చెప్పండి మీ క్వశ్చన్ ఏంటో. సార్ ఇట్లా వేరుశనగలు వేసుకుంటే వేసుకున్నాక నెల రోజులకే సార్, అది వేసుకున్నాక 20 రోజుల తర్వాత చెట్లు అక్కడక్కడ గుంపులు గుంపులు వస్తాయి సార్. దానికి ఏం కొంచెం చెప్పండి సార్. మీది వర్షాధారంగా వేస్తారా మీరు? లేదు సార్, మన ఈ రబీకే సార్, అక్టోబర్ లో వేసుకుంటాం కదా, అప్పుడు వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే వేసుకున్న ఒక 20 రోజుల తర్వాత నుండి మీ చెట్లు చనిపోవడం మొదలు పెడతాయి అక్కడక్కడ. అది నష్టం ఎక్కువైతుంది సార్ దానికి. మీరు ఒక పని చేయండి, మీరు విత్తనాలకి మందు కలిపినారో లేదో తెలియదు, మీరు చేయాల్సిన పని చెప్తాను నేను, వినండి, అర్థం చేసుకోండి. విత్తనాలకి విత్తన శుద్ధి మందు కలపాలా. విత్తన శుద్ధి ఎలా చేయాలంటే, ఒక కిలో విత్తనానికి 2 మిల్లీలు అదేమి మనకి ఇమిడాక్లోప్రిడ్ అంటాం, కాన్ఫిడార్, అది ప్లస్ ఈ మ్యాంకో జబ్బు M45 అంటాం, అది కలిపి చేయండి. ఈ చనిపోయే మొక్కలు ఇవన్నీ తగ్గుతాయి. ఆ ఒకరోజు ముందే మొలుస్తాయి, అన్ని మొక్కలు బాగా ఉంటాయి. తర్వాత గట్ల మీద మీకు వైరస్ తో వచ్చే ఒక జబ్బు ఉంటుంది, ఈ ఊడల్లో, ఇది ప్యాథిన్ ఏమంటాం, దాన్ని ఏమంటారు, గడ్డి మొక్కలు అంట, పూల మొక్కలు, పిచ్చి మొక్కలు అంటారు రకరకాల పేర్లతో. ఆ పూత వచ్చే చెట్లు గట్ల మీద లేకుండా తీసేసేయండి. సో ఒకటి విత్తన శుద్ధి చేసుకోవాలా కాన్ఫిడార్తోనూ M45తో. రెండవది మీ పొలం చుట్టూ ఉండే గట్ల మీద, పొలంతో పాటు గట్ల మీద ఉండే పూల మొక్కలు కూడా తీసేయండి. సో అప్పుడు మీకు చనిపోయే మొక్కలు లేకుండా బాగుంటుంది. రైట్, మరో ఫోన్ కాలర్ రెడీగా ఉన్నారు సార్. హలో హలో హలో, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? రామచంద్రారెడ్డి, ఆకులేడు, సింగనమల, అనంతపూర్. చెప్పండి. అనంతపూర్ జిల్లా. చెప్పండి. నమస్తే, బాగున్నారు కదా? చెప్పండి. బాగున్నారు సార్. చెప్పండి. వర్షాలే లేదు మనకి, వర్షం లేదు కాబట్టి లక్ష్మీరెడ్డి గారు దొరికారు. మేడం లక్ష్మారెడ్డి అంటా ఉంది, తెలంగాణలో గెలిపేస్తారు లక్ష్మారెడ్డి. పర్లేదు, అందరం ఒకటే. వర్షాలు లేదు, ఇప్పుడు ఏం చేయాలనేది పెద్ద సమస్య. వర్షాలు లేకుండా పోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. 8 లక్షల ఎకరాల్లో వేస్తున్నాం. 8 లక్షల్లో 5 లక్షలు వేశారు, ఇంకా 3 లక్షలు ఖాళీ ఉంది. అవును సార్, అందులో మేమున్నాము. అవును. ఇప్పుడు మండలం దాదాపు 90% ఆఫ్ ది పీపుల్ ఆర్ వెయిటింగ్. కొన్ని మండలాల్లో పూర్తిగా లేదు, వేని ఉన్నాయి. సింగనమల కూడా ఒకటి అందులో. అవును సార్, అవును సార్. ఇప్పుడు మనము ఏం చేస్తే బాగుంటుందంటే, ఇప్పుడు 2-3 డేస్ బ్యాక్ పడిన వర్షాలకు జిల్లా వ్యాప్తంగా ఆకుముడత ఆశించింది. అవును, అంటే కరువు కాలంలో కరువు ఆకలి ఎక్కువ అంటారు చూడండి. గాలి కాలంలో మనిషికి కూడా ఆకలి ఎక్కువ, బావుల్లో నీళ్లు అయిపోతాయి. సరే, ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, వేరుశనగ మాత్రం వద్దు. రెండవ దాని తర్వాత మనం ఏం వేసుకోవచ్చు అంటే, గోరుచిక్కుడు మనకి తెలిసిన పంట. అది మార్కెట్ కూడా రాయచూరులో ఒక ఫ్యాక్టరీ కూడా రెడీ అవుతుంది కాబట్టి మనకు వీలున్నంత వరకు కొంత గోరుచిక్కుడు వేసుకోవచ్చు. 60-70 రోజుల్లో వచ్చే పంటలు అలసంద, పెసర, సన్ఫ్లవర్, కంది కలిపి కూడా వేసుకోవచ్చు. తర్వాత పచ్చజొన్నలు మనకి మేత కొంచెము ఇది వస్తాయి కాబట్టి పచ్చజొన్నలు కూడా మనము వేసుకోవచ్చు. ఎకరాకు ఒక 6 కిలోలు కావాల్సి ఉంటుంది అనుకుంటా. సో ఈ పంటలే మనకి ఎంత 60-80 రోజుల మధ్యలో అయ్యే పంటలే మనం ఇప్పుడు వేసుకోవాలి, ఏం వేసుకున్నా. తర్వాత ఇప్పుడు జిల్లా సార్ ఒక ప్రశ్న. చెప్పండి. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఈ వారంలో పడిన వర్షాలకు, అడపా పడిన వర్షాలకు పెస్ట్ వచ్చింది. అన్ని ఊర్లలో, అన్ని గ్రామాలు వేసిన వాళ్ళు ఒక రకంగా బాధపడుతున్నారు. సరే, తర్వాత వేయని వాళ్ళు మేము వేయలేదని మాకు ఈ రకమైన సంతోషం ఉంటే, వేసి వాళ్ళు బాధపడుతున్నారు. ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి ఉంది. వేయని వాళ్ళు వేరుశనగ విత్తనాలు అమ్మేసుకోవచ్చు. వేసిన వాళ్ళు, ఇది చాలా మొండి పంట వేరుశనగ, ఎప్పుడూ రైతును మోసం చేయదు. సో ఏమి ఈ తొలి దశలో 50 రోజుల లోపల ఏం పురుగులు తినేసినా, ఏం చేసినా కూడా దానివల్ల ఏమి నష్టం కాదు. అయితే మనం వర్షం వస్తుందని అనుకుందాం. ఒక 10-15 రోజుల్లో మంచి వర్షాలు సెప్టెంబర్లో మనకి బాగా పడతాయి. రాయలసీమ అంతా పడుతుంది, అంతా రాష్ట్రం అంతా కూడా పడుతుంది. సెప్టెంబరు సగం వర్షం సెప్టెంబర్లో పడుతుంది కాబట్టి ఈ వానలకి అన్ని జబ్బులు అవన్నీ తొలగిపోతాయి, మంచి పంట వస్తుందని అనుకుందాం.
మరో ఫోన్ సో కాల్ వేరుశనగ మాత్రం వద్దు. మరో ఫోన్ కాలర్ రెడీగా ఉన్నారు సార్. హలో 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 నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు? శ్రీనివాస్, ఆదిలాబాద్. ఓకే, లక్ష్మీరెడ్డి గారు ఉన్నారు, చెప్పండి మీ ప్రశ్న ఏమిటో. నమస్కారం సార్. చెప్పండి. నమస్తే. సరే, ఈ వేరుశనగ అన్ని పద్ధతులు పాటించి ఈ స్ప్రింక్లర్ తో తడిస్తే ఏ రకం అయితే బాగా పండుతుంది? ఇప్పుడు ఎరువు పైన చల్లితే మొక్కకి ఏమైనా అవుతుందండి? ఏదమ్మా నీళ్ల కింద అయితే ఇప్పుడు వేసే వేరుశనగ రకాలలో K6 బాగా ఉంటుంది, ధరణి బాగా ఉంటుంది, TAG 24 అనే ట్యాగ్ 24 బాగా ఉంటుంది, నారాయణ అనే ఒక రకం కూడా, అది కూడా బాగా ఉంటుంది, ICGV 91-114 అనే ఇక్రిసాట్ వాళ్ళది ఉంది, అది కూడా బాగుంటుంది. మీరు ఇంకోటి అదన్నారు ఏంది, పైన ఏది స్ప్రే చేస్తే ఏది ఇబ్బంది అని? కాదు కదండి, జిప్సం పైన మొక్కల మీద పడితే ఏమన్నా ఏం కాదు. అయితే మీరు గడ్డి చేత వచ్చినప్పుడు టర్గా సూపర్ స్ప్రే చేస్తే ఏమన్నా అవుతుందండి? ఏది వీడి సైడా? గడ్డి కోసము మీరు విత్తనాలు వేసిన తర్వాత 3 రోజుల లోపలే ఈ పెండి మెథాలిన్ అని ఉంటుంది స్టాంపు, అది స్ప్రే కానీ లేదా నున్నటి మట్టితో కానీ కలిపి చల్లుకుంటే మేలు. అప్పుడు తేమ ఉండదు కదండి, పనిచేయదు కదా. మళ్ళీ వర్షాలు పడతాయి కదా, భూమిలో కలిసి ఉంటుంది, మనకి వర్షాలు నీళ్లు పెట్టినప్పుడు మళ్ళీ కరిగిపోతుంది, బాగుంటుంది. అయితే మీరు జిప్సంది బయలు మీద పడినా కూడా ఏం కాదు. అయితే వీలైనంత వరకు తేమ లేనప్పుడు ఆ సమయంలో చల్లండి, మంచు అవి లేనప్పుడు చల్లండి, బాగుంటుంది. మంచి పద్ధతులు పాటిస్తే ఎంత దిగుబడి వస్తుంది? అది మనకి ఎర్ర భూముల్లో అయితే నాకు తెలిసి 20-25 బస్తాల దాకా కూడా పోతుందమ్మా నీటి ఆధారం కింద. ఒక్కొక్కసారి అన్ని అనుకూలంగా ఉంటే వర్షాధారంగా కూడా 20 బస్తాలు అవుతాయి. అది మనం వేసే సమయము సక్రమంగా అనుకూలంగా ఉంటే 20 బస్తాల దాకా కూడా వర్షాధారంగా కూడా అవుతుంది ఒక్కొక్కసారి. సో మీది ఆదిలాబాద్ అంటే నల్ల భూములు కాబట్టి అంత అనుకూలంగా అంత ఎక్కువ రాకపోవచ్చు. రైట్, మరో కాలర్ రెడీగా ఉన్నారు సార్. హలో 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 నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం, మాది అనంతపూర్ జిల్లా సింగనమల మండలం నిజనవాడ గ్రామం మేడం. అమర్నాథ్ రెడ్డి నా పేరు. చెప్పండి అమర్నాథ్ రెడ్డి. సార్ నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. నమస్తే చెప్పండి సార్. చెనిక్కాయ ఇప్పుడు 65 రోజులు అవుతుంది సార్ చెనిక్కాయ వేసి. అది ఆకలకు నల్లటి మచ్చలు ఏర్పడుతున్నాయి సార్. సరే, ఇంకొక 10 రోజులు ఆగండి. 75-80 రోజుల మధ్యలో స్ప్రే చేస్తే సరిపోతుంది. చివరి దాకా మళ్ళా ఏం జబ్బు లేకుండా బాగుంటుంది. స్ప్రే చేయడానికి అయితే కాంటాఫ్ అంటాము, ఆ మందు చేసుకోవచ్చు. 2 మిల్లీలీటర్ లీటర్ కలిపి స్ప్రే చేసేస్తే అది మనం చెట్లు పీకేసేదాకా ఆరోగ్యంగా ఉంటుంది, మంచి పంట. ఇప్పుడే చేస్తే మళ్ళీ ఇంకోసారి చేయాల్సి వస్తుంది, ఎక్స్ట్రా ఖర్చు పడుతుంది. ఇంకొక 10 రోజులు ఆగి మీరు ఆ పని చేయండి, బాగుంటుంది. సార్ ఇప్పుడు శనక్కాయ కలుపు గడ్డి ఉంది సార్, తిరగదోకేది మేళ పెద్ద గడ్డి పీకేసేది? పెద్ద గడ్డి తీసేసుకుంటే మేలు. అదే సార్, ఊడలు ఇది గడ్డ పడుకోకుండా పెద్ద గడ్డి మనకి తీసేసుకోండి, అది పశువులకి పనికి వస్తుంది, మనకి పైరుకి మేలు అవుతుంది. ఈ గడ్డి మంది ఇట్లా చెప్తారు కానీ అది పైరు కూడా దెబ్బతింటుందమ్మా. ఓకే రైట్, మరో కాలర్ రెడీగా ఉన్నారు సార్. హలో హలో నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు వరలక్ష్మి అండి, హైదరాబాద్ నుంచి ఫోన్ చేస్తున్నాను. చెప్పండి వరలక్ష్మి గారు. చెప్పండి అమ్మా. మాకు ఒక ఎకరం ఏం వేయాలనుకుంటున్నామండి. ఎకరానికి నేనే విత్తనం ఎన్ని విత్తనాలు పడతాయి, ఏ టైంలో వేయాలి అని కొంచెం చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను. పొలం ఏ ఊర్లో ఉందమ్మా? హిమాయత్ సాగర్ అండి, రాజనగర్ మండలంలో హిమాయత్ సాగర్ లో ఉందండి. ఇప్పుడు కొంచెం మొరం కాదండి. బాగానే ఉంటుందమ్మా. ఇంతవరకు వేసిన అలవాటు ఉందమ్మా మీకు ఇదివరకు? లేదండి, ఊరికే మా ఇంటి పూర్తిగా కొద్దిగా వేసుకున్నామండి అప్పుడు. సరేనమ్మా. అది కొంచెం కాయ 3 గింజల కాయ మొక్క దొరికిందండి విత్తనం. అది ఇప్పుడు మరి వస్తుందో రాదో అసలు తెలుసుకున్నామనండి. ఇప్పుడు మీ దగ్గర విత్తనాలు ఉంటే వేయచ్చమ్మా, బాగానే ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర లేకపోతే కనుక ఇప్పుడు మనకి మహబూబ్ నగర్ ఇక్కడ ఎక్కడైనా కూడా విత్తనాలు దొరుకుతాయమ్మా. మీరు అక్టోబర్ 15 తర్వాత వేసుకుంటే బాగుంటుందమ్మా, మంచి పంట వస్తుంది. ఆ పని చేయండి అమ్మా. విత్తనాలకు వేసే ముందు విత్తనాలకి మందు కలుపుకోండి. ఎకరాకి ఒక 40 కిలోలు విత్తనాలు కావాల్సి ఉంటుందమ్మా. చిన్న విత్తనాలు అయితే ఇంకొక 5 కిలోలు తక్కువే సరిపోతాయి. లావుగా ఉంటే కనుక కొంచెం ఒక 5 కిలోలు ఎక్కువ అవసరం ఉంటుంది. K6 అయితే బాగుంటుంది చూడండమ్మా, మంచి రేటు వాల్యూ ఉంటుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైతులకు అవసరమైనటువంటి సలహాలు సూచనలు అందజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రైతు నేస్తం కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారం ఇంతటితో సమాప్తం. నమస్కారం.